2022లో ఎలాంటి అంచనాలు లేకుండా ఒక చిన్న సినిమాగా విడుదలైన ఘన విజయం సాధించిన 'డేసే టిల్లు' చిత్రానికి సీక్వెల్గా రూపొందిన 'టిల్లు స్క్వేర్' మార్చి 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. శ్రీకర్ స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించగా, భారీ అంచనాలతో 'టిల్లు స్క్వేర్' రిలీజైన మొదటి షో నుంచే సినిమా థియేటర్లలో బ్లాక్ బస్టర్ తెచ్చుకుంది. 2 గంటలు ప్రేక్షకులకు వినోదాన్ని అందించారు. ఇక ఈ సినిమా సంచలన వసూళ్ల దిశగా దూసుకుపోతోంది. ఇక ఈ మూవీ విడుదలైన మొదటి రోజు నుండి అంచనాలకు మించి కలెక్షన్స్ రాబట్టింది. వరల్డ్ వైడ్ 23.7 కోట్ల వసూళ్లు రాబట్టింది. రికార్డ్స్ బ్రేక్ చేసింది. ఇక నిన్న శనివారం వీకెండ్ కావడంతో రెండో రోజు కూడా ఈ సినిమాకి మంచి వసూళ్లు వచ్చాయి. 2 రోజుల్లో ఓవర్సీస్లో మొత్తం 45.3 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిందని మేకర్స్ వెల్లడించారు. ఈ విషయాన్ని తెలియచేస్తూ టిల్లు క్రేజీ పోస్టర్ షేర్ చేశారు. అలాగే 2 రాష్ట్రాల్లో 6 కోట్ల రూపాయలు షేర్ వసూలు చేసినట్టు తెలిసింది. అలాగే వరల్డ్ వైడ్గా అన్ని ఏరియాస్ కలిపి 7.50 కోట్ల రూపాయల వరకు షేర్ కలెక్షన్స్ వచ్చాయని, 2 రోజులు కలిపి 21 కోట్లు వచ్చిందని తెలుస్తోంది. ఉత్తర అమెరికాలోని టిల్లు స్క్వేర్ ఇప్పటివరకు $1.48 మిలియన్లు వసూలు చేసి $2 మిలియన్ల మార్కు దిశగా దూసుకుపోతోంది. 2 రోజుల ఓవర్సీస్ గ్రాస్ దాదాపు $14.5 కోట్లు. ఇప్పటివరకీ సంచలనమనే చెప్పాలి. పోను పోను ఇంకా ఎన్ని రికార్డులు తన ఖాతాలో వేసుకుంటుందో చూడాలి.